హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు కామెడ్కి రిజల్ట్స్ రావడం జరిగిందండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మంచి ర్యాంక్ రానటువంటి వాళ్ళందరూ కూడా మనం 5 యూనివర్సిటీస్ని మనం పర్టికులర్గా చేస్తున్నాం. ఇందులో అలయన్స్ యూనివర్సిటీ అండి, అలయన్స్ యూనివర్సిటీ, అదేవిధంగా ప్రెసిడెన్సీ యూనివర్సిటీ, అట్రియా యూనివర్సిటీ. అలయన్స్ యూనివర్సిటీ ఫీజులు ఎలా ఉంటాయంటే 3.5 lakhs per annum. ఓకే. ప్రెసిడెన్సీ యూనివర్సిటీ అయితే 3 లక్షల నుంచి 3,50,000 వరకు సంవత్సరానికి ఫీజు ఉంటుంది. అదేవిధంగా అట్రియా యూనివర్సిటీ అండి అరౌండ్ 6 lakhs per annum ఫీజు ఉంటుంది. ఇది సిటీలో ఉంటుందండి, మెయిన్ సిటీ బెంగళూరులో ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి మనకి ఎస్ వ్యాసాయ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇది ఈ ఇయర్ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మంచి యూనివర్సిటీ అండి. వీళ్ళకి ఆల్రెడీ యోగా యూనివర్సిటీ కూడా ఉంది. తర్వాత వచ్చేసి సప్తగిరి ఎన్ఎస్ యూనివర్సిటీ, ఇది వాళ్ళకి ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, వాళ్ళకి ఇయర్ యూనివర్సిటీ రావడం జరిగింది. ఎస్విఎస్ఐలో తీసుకున్నట్లయితే మనకి ఇయర్లీ 3 lakhs ఫీజు ఉందండి. అదేవిధంగా సప్తగిరి యూనివర్సిటీలో తీసుకున్నప్పుడు మనకు 2.5 lakhs per annum ఉంది. ఇది కాకుండా రామయ్య యూనివర్సిటీ కూడా మనం చేస్తున్నామండి. ఇయర్లీ 5 lakhs ఫీజు ఉంటుంది, ప్లస్ ఒక 3 lakhs డొనేషన్ ఉంటుందండి. 3 lakhs డొనేషను, ఇయర్లీ 5 lakhs ఫీజు, అంటే 23 lakhs కానీ పెట్టుకున్నట్లయితే మీకు సీట్ అనేది వస్తుంది. సో బెంగళూరు చూస్తున్నటువంటి పేరెంట్స్ హరియప్ అవ్వండి, ఎందుకంటే ర్యాంక్స్ వచ్చిన తర్వాత రద్దీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి మీరు బెంగళూరు విజిట్ చేయాలనుకున్నా మా ఆఫీస్ కూడా ఉందండి బెంగళూరులో. సో మీరు కానీ మా ఆఫీస్ విజిట్ చేసి మీకు బెంగళూరులో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సో పర్టికులర్గా కర్నూలు, అనంతపురం, అదేవిధంగా కడప జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ అడ్మిషన్ తీసుకునేదానికి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. 9133311454 నెంబర్కి మీరు కాల్ చేయండి. ఏదైనా అడ్మిషన్ ఎంక్వైరీ ఉన్నట్లయితే తప్పనిసరిగా మేము హెల్ప్ చేస్తాము మీకు బెంగళూరు అడ్మిషన్స్ పరంగా. థ్యాంక్ యూ.